వెల్కమ్ బ్యాక్. ఏటీఎం అంటే ఎనీ టైం మనీ. దీనికి ఇంకో అర్థం కూడా చెప్తున్నారు. అదే ఎనీ టైం మందు. ప్రాణం పోతున్న టైంలో మందో మాకు దొరుకుతుందో లేదో తెలియదు, కానీ ప్రాణం తీసే మందు మాత్రం మా బాగా దొరుకుతోంది. అసలు హైదరాబాద్లో 24/7 ఉన్న సర్వీస్ ఏదైనా ఉంది అంటే అది మందేనని ఫుల్ బాటిల్ మీద ఒట్టేసి మరీ చెప్పొచ్చు. బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 1లో ఉన్న వైన్స్ లో అర్ధరాత్రి ఏ వేళైనా మందు మస్టన్ షుడ్గా దొరుకుతుంది. ఇక కృష్ణానగర్ అయితే మందుబాబులకు అసలు సిసలు అడ్డ. పొద్దున 6 గంటలకు మొదలుకుని అర్ధరాత్రి 2-3 గంటల వరకు కూడా మద్యం విక్రయాలు బ్రేక్ లేకుండా జరుగుతుంటాయి. మరీ విడ్డూరం ఏంటంటే షాపు ముందే పోలీస్ పెట్రోలింగ్ వెహికల్ తిరుగుతూనే ఉంటుంది. అయినా కానీ మద్యం అమ్మకాలకు వచ్చిన ఢోకా లేదు. ఈ తతంగమంతా పోలీసుల కనుసన్నల్లోనే నడుస్తుందనడంలో నో డౌట్. చింతల బస్తీ అయితే దుకాణాల్లోనే కాదు, ఇళ్లల్లోనూ మందు దొరుకుతుంది. ఇక్కడి ఏ ఇంటి తలుపు తట్టినా మందు మస్తుగా దొరుకుతుంది. వైన్ షాపులను తలదన్నేలా ఇళ్లల్లోనే మద్యం విక్రయాలు జరుగుతుంటాయి. అర్ధరాత్రి వేళల్లో ఇళ్ల ముందు మందుబాబులు క్యూ కట్టి మరీ కొంటారు. ఈ టైంలో మద్యం దొరకటం ఎక్కడైనా కష్టమేమో, కానీ ఇక్కడ మాత్రం ఎంతో సులభం. కాకుంటే కాస్త ధర ఎక్కువగా ఉంటుందంతే. ఈ ప్రాంతంలో అర్ధరాత్రి మందు దరువు భలే జోరుగా సాగుతుంది. సాధారణ సమయాల్లో 95 రూపాయలకు దొరికే బీరు ఇక్కడ మాత్రం 150 నుంచి 175 వరకు పలుకుతుంది. అదేంటంటే అర్ధరాత్రి కాబట్టి ఆ మాత్రం రేటు తప్పదని అంటారు. బీరు మాట ఎలా ఉంటే ఇక బ్రాందీ, విస్కీ ఒక్కో క్వార్టర్పై 50 రూపాయలు ఎక్కువ తీసుకుంటారు. మొత్తం మీద టైం సాకుగా చూపి మందుబాబుల నుంచి అందిన కాడికి దోచుకుంటున్నారు ఈ బెల్ట్ షాపు నిర్వాహకులు. ఇక బార్ అండ్ రెస్టారెంట్స్ సంగతి సరే సరి. ఇదొక మాయాలోకం. రాత్రుళ్ళప్పుడు షట్టర్స్ క్లోజ్ అయినట్టే కనిపిస్తాయి, కానీ అర్ధరాత్రి 2-3 వరకు కూడా బార్లు బార్లా తెరిచినట్టు కొనసాగుతుంటాయి. సిట్టింగ్ రూముల్లో మందుబాబులతో కళకళ్లాడుతూనే ఉంటాయి. నిజానికి ఎప్పుడంటే అప్పుడు వైన్ షాపుల్లో మందు దొరకదు. ఈ బార్లకు వస్తే చాలు, ఏ బ్రాండ్ కావాలన్నా ఇట్టే దొరుకుతుంది. పొరబాటున ఏ టాస్క్ ఫోర్స్ టీం రైడ్ చేద్దామని అనుకున్నా వాళ్ళు బారుకు చేరేసరికి సీన్ రివర్స్ అవుతుంది. సింగిల్ సీసా కూడా కనిపించకుండా మేనేజ్ చేస్తారు. ఎలా తెలుస్తుందో గానీ టీం స్టేషన్ దాటక ముందే ఇన్ఫర్మేషన్ లీక్ అవుతుంది. ఆ రేంజ్లో ఇన్ఫార్మర్లు ఉంటారు. బార్లో సీల్డ్ మద్యం అమ్మకూడదనే నిబంధన ఉంది. అయినప్పటికీ సీల్డ్ సరుకు యథేచ్ఛగా అమ్మేస్తున్నారు. ఇది నిబంధనలకు విరుద్ధం. వైన్ షాపులు బార్లకు టైమింగ్స్లో తేడా ఉంటాయి. అందుకే బార్లో సీల్డ్ సరుకు అసలు అమ్మకూడదు. బార్లోనూ సీల్డ్ సరుకు అమ్మి షాపుల్లోనూ సీల్డ్ సరుకు అమ్మేస్తే ఇక వాటికంటూ సపరేట్ రూల్స్ పెట్టడం ఎందుకు? ఈ రూల్ ఉన్న విషయం అధికారులకు తెలియందేం కాదు. రూల్ ఉన్నదే వాడుకోవడానికి కదా. ఇవ్వాల్సిన మామూలు ఇచ్చేస్తే ఏ మందైనా అమ్ముకోవచ్చని అంటారు. దీంతో ఎవరి బిజినెస్ వాళ్ళు చల్లగా చేసుకుంటున్నారు. దేశంలో రాను రాను మందుబాబులు ఎక్కువైపోతున్నారు. గత 20 ఏళ్లలో భారతదేశంలో మద్యం వాడకం గణనీయంగా పెరిగిందట. చిన్న పెద్ద తేడా లేదు, ఆడామగ వ్యత్యాసం అంతకంటే లేదు. బాటిల్ ఎత్తితే దించేది లేదన్న తరహాలో తాగిస్తున్నారట. ఆ లెక్కలు వింటే గుండె గతుక్కుమనడం ఖాయం. మద్యం సేవించటం ఆరోగ్యానికి హానికరం. ఏ సినిమా చూసినా అందులో ముందు మాట ఇదే ఉంటుంది. ఇలా ఎన్ని ప్రకటనలు గుప్పించినా మన వాళ్లల్లో చలనం కలగటం లేదు. వ్యసనం పెరుగుతుందే గాని తగ్గటం లేదని తెలుస్తోంది. మీకు తెలుసా, గత 20 ఏళ్లలో ఇండియాలో ఆల్కహాల్ వినియోగం 55% పెరిగిపోయిందట. మద్యం సేవిస్తున్న 15 ఏళ్లలోపు బాలురు 30% ఉండగా బాలికల శాతం 31గా ఉంది. భారత్లో 30% మంది ఆల్కహాల్ సేవిస్తారని, వారిలో 4 నుంచి 13% మంది వరకు నిత్యం తాగుతారని తేలింది.
ప్యారిస్ కేంద్రంగా ఉన్న ఆర్థిక సహకార అభివృద్ధి సమాఖ్య 40 దేశాల్లో మద్యం వాడకం ప్రపంచ దేశాలు అని సర్వే నిర్వహించింది. మద్యం వినియోగం కారణంగా ఆర్థిక ఆరోగ్య రంగాల్లో ఏర్పడుతున్న పర్యావసనాలపై ఈ సంస్థ సర్వే జరిపింది. 1992-2012 మధ్య కాలానికి చెందిన ఈ వివరాలను ఇటీవలే విడుదల చేసింది సంస్థ. దీన్ని బట్టి చెప్తే మద్యం మహమ్మారి బారిన పడుతున్న వారిలో యువతే అధికమట. భారత్లో మహిళలు కూడా మందుకు బానిసలవుతున్నారట. మద్యం బారిన పడి ఇబ్బందులు పడుతున్న దేశాల్లో రష్యా, ఈస్టోనియాలు ప్రథమ, ద్వితీయ స్థానాల్లో నిలవగా భారత్ 3వ స్థానంలో ఉంది. మందు అలవాటు వల్ల కాలేయం, కిడ్నీ, గుండె, క్లోమ గ్రంథి, మెదడు వంటి అవయవాలకు తీరని నష్టం తప్పదు. అంతేకాదు ఈ వ్యసనం క్యాన్సర్ వ్యాధిని ఎక్కువ చేస్తుంది. ఆల్కహాల్ కారణంగా గొంతు, రొమ్ము, లివర్ క్యాన్సర్ కేసుల సంఖ్య ఏటా పెరుగుతోందని హెచ్చరిస్తున్నారు వైద్యులు. మద్యపానం ఎంత హానికరమో తెలిసిందే. మందు చేసే ఘోరాలు, నేరాలు అన్నీ ఇన్ని కావన్న సంగతి విదితమే. మందు కొడితే మనిషే కాదన్నట్టు ప్రవర్తిస్తారు కొందరు. కామాంధులుగా మారి కన్ను మిన్ను కానరాక చెలరేగిపోతుంటారు. దీనివల్ల ముక్కుపచ్చలారని బాలల నుంచి పండు ముదుసళ్లపై కూడా అఘాయిత్యాలు జరుగుతున్నాయన్న వార్తలు తరచూ వినాల్సి వస్తోంది. మద్యపానం ఆయా దేశాల సామాజిక స్థితిగతులు, ఆచార వ్యవహారాలకు అనుగుణంగా వస్తుంది. ఆయా ప్రాంతాల్లో తయారయ్యే మద్యంలో ఉండే ఆల్కహాల్ శాతాన్ని బట్టి కూడా దాని ప్రభావం ఉంటుందని అంటారు సామాజికవేత్తలు. మొత్తం మీద మందు కొట్టడం వల్ల ఆర్థిక ఆరోగ్య సమస్యలతో పాటు పనిచేసే సామర్థ్యం కూడా తగ్గిపోతుందని చెప్తున్నారు వైద్యులు. అంతేనా, తాగుబోతుల వల్ల గొడవలు, కొట్లాటలతో లేనిపోని సమస్యలు, మందుబాబుల వల్ల చుట్టుపక్కల ఉండేవారికి, కుటుంబ సభ్యులకు అనేక ఇబ్బందులు. ఏదేమైనా మద్యం వల్ల సమాజానికి తీరని నష్టం వాటిల్లుతోందన్న మాట నిజం. ఇదంతా తెలిసి కూడా నిబంధనలకు నీళ్లు వదిలేస్తున్నారు మన అధికారులు. సమస్య తీవ్రతను కట్టడి చేయాల్సింది పోయి మరింత ఎక్కువ చేస్తున్నారు. కాబట్టి ప్రభుత్వ యంత్రాంగం ఎకనైనా నిద్రలేవాలని కోరుతున్నాయి ప్రజా సంఘాలు. ఇది వాళ్ళ స్పెషల్ ఫోకస్. నమస్తే.